హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి సాంబార్ అండి. అందరూ సాంబార్ ఎలా చేస్తారో తెలియదు, కానీ మా ఆవిడ చేస్తుందండి సాంబార్. నిజంగా అమృతంలా ఉంటుంది. నేను కానీ ఇలా చెప్పలేదనుకోండి, రేపొద్దున పప్పు గుత్తి గ్యారంటీగా పగులుద్ది. ఊరికనే జోక్ చేశానండి. సాంబార్ నిజంగా చాలా బాగుంటుంది. ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు, ఇంట్లో ఏమైనా చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు తను ఈ సాంబార్ని చాలా ఈజీగా చేస్తుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా ఈ సాంబార్ని ఎలా చేయాలో ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. లెట్స్ బిగిన్ ద సాంబార్. ముందుగా ఈ సాంబార్ రెడీ చేయడానికి 50 గ్రాముల చింతపండు అనేది తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. కుక్కర్ గిన్నెలో 3 చిన్న గ్లాసుల కందిపప్పు అనేది వేసుకొని ఈ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని కందిపప్పు నిండేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకుందాం. కుక్ అయిన తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి మూత తీసి పప్పు అనేది బాగా ఉడికిందో లేదో చూసుకోండి. ఒకవేళ పప్పు సరిగ్గా ఉడకకపోతే పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి. బాగా స్మాష్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా ఆనియన్స్, క్యారెట్, సొరకాయ, టొమాటో, పచ్చిమిర్చి చీలికలు, దోసకాయ యాడ్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసేటప్పుడు దోసకాయ కానీ సొరకాయ కానీ వేసుకునేటప్పుడు ఒకసారి మనం చేదు ఉందో లేదో చెక్ చేసుకుని తర్వాత మాత్రం వేసుకోండి, లేకపోతే పప్పుచారు మొత్తం చేదైపోతుంది. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకుందామండి. కుక్ అయిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మునక్కాయలు అనేది యాడ్ చేసుకుందాం. మునక్కాయలు ముందుగా ఎందుకు యాడ్ చేయలేదంటే ముందుగా యాడ్ చేస్తే బాగా ఉడికిపోయి చిదిరిపోతాయి, అందుకని నేను ముందుగా యాడ్ చేయలేదు. ఇప్పుడు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు పులుసుని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో తగినన్ని వాటర్ పోసుకొని కల్లుప్పు అనేది యాడ్ చేసుకుందాం. సాల్ట్ కంటే కల్లుప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని కల్లుప్పే యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ కలుపుకున్న తర్వాత ఈ సాంబార్కి సాంబార్ ఫ్లేవర్ రావడానికి నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా అనేది 1 టీ స్పూన్ వేసుకున్నానండి. మీరు అవైలబిలిటీ ఉంటే ఎంటీఆర్ సాంబార్ మసాలా వేసుకోండి, లేదంటే మీకు నచ్చిన సాంబార్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. చూసారా అండి, ఇప్పుడు సాంబార్ మరుగుతుంటేనే ఆ స్మెల్ ఎంత బాగుందంటే ఇప్పుడే నాకు వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకుని అప్పుడు నంచుకుని తింటే ఆ టేస్టే వేరండి. ఆగండి, అప్పుడే అయిపోలేదు ఈ సాంబార్, ఇంకా బాకీ మిగిలింది. బాకీ అంటే ఎవరికో బాకీ అనుకున్నారు కనుక సాంబార్కి తాలింపు బాకీ ఉందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత అసలైంది ఇప్పుడే ఉందండి. అదేంటంటే ఇంగువ అండి. భార్యకి భర్త ఎంత ఇంపార్టెంటో సాంబార్కి ఇంగువ అంత ఇంపార్టెంట్ అండి. సాంబార్ నేను కూడా చేస్తానండి, కానీ ఇంత పర్ఫెక్ట్గా సూట్ అవ్వదు. కానీ ఈ సాంబార్తో ప్రేమ కూడా ఏమైనా కలుపుతుందేమో, అందుకేనేమో ఈ సాంబార్ అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.